బైబిల్. బైబిల్ గురించి కూడా అనేక సందేహాలు. అంటే బైబిల్ అనేది నిజంగా ఒక మత గ్రంథమా? లేదంటే ఏదన్నా ఒక ఇతిహాసంలాగా అంటే విశ్వాసాలన్నీ కూర్చి 1, 2, 3, 4 అని అట్లా రాసిన ఒక గ్రంథమా? లేదంటే పాత టెస్టమెంట్ అంటారు, కొత్త టెస్టమెంట్, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి గదా! ఏంటసలు ఇది బైబిల్? ఈ బైబిల్‌ను ఒక్క రోజులో ఎవరు రాయల. పాత నిబంధనల్లో ఉన్నటువంటి 39 బుక్లెట్స్‌ను, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 బుక్లెట్స్‌ను కలిపి 66 చిన్న చిన్న పుస్తకాలను కలిపి రాజు జార్జ్ స్థిరీకరించి బైబిల్ చేశాడు. ఓకే. ఈ బైబిల్‌ను రచించిన వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు. అవునా? వివిధ ప్రాంతాలు, వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు. ఓయ్! ఒకరితో ఒకరికి పరిచయమే లేని వాళ్ళు. ఆ! ఇవన్నీ కలిపి బైబిల్‌గా వీళ్ళు చేయడం జరిగింది. ఓకే. దానివల్లనే బైబిల్‌లో నీకు ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు లింక్ ఉండదు. ఉండదు. పొంతన ఉండదు. అవును. పొంతన ఉండదు. అవును. అంత గందరగోళంగా ఉంటుంది. మ్యాచ్ కావు. కరెక్ట్. అది కాకుండా మరొకటి జరిగింది. క్రీస్తు శకం 392లో ఈ మత పెద్దలంతా కలిసి కొన్ని సువార్తలను తగలబెట్టేసి ఆ! కొత్తవి రాశారు. ఇదొకటి జరిగింది. ఓకే. 1455లో నీకు ప్రింటింగ్ మిషన్ ముద్రణ ప్రారంభమయ్యాక. అయిపోయిన తర్వాత మాత్రమే ఈ బైబిల్ ఒక బౌండ్గా తయారై ప్రాచుర్యంలోకి వచ్చింది.